This is DE on the mic tonight, bringing you Prema. అశోక్, మా డాడీ నీతో ఒక విషయం మాట్లాడాలని అన్నారు. నేను కూడా మాట్లాడాలనుకుంటున్నాను. అయితే ఒక్క గంట నిరీక్షణతో నా కోసం వెయిట్ చేయగలవా? లేదు గీత, నాకు అర్జెంట్ పని ఉంది. 1 గంటలో నేనే వస్తాను. మీ డాడీతో చెప్పు. అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళక తప్పదా? తప్పదు, కానీ వెంటనే వస్తానుగా.
సరే అశోక్, బాయ్. గీత, హౌ డు యు డు? నువ్వెందుకు వచ్చావు? చెప్పిన పని చేయడంలో నేను ఎప్పుడూ ముందుంటాను. కాదు, నువ్వు దౌర్జన్యం చేయడానికే ముందుంటావు. నేను చేసేది దౌర్జన్యం కాదు, దౌర్జన్యం నిర్చించే కురుక్షేత్రం. చేసే తప్పును అందంగా సమర్థించుకోవడంలో నీకు నువ్వే సాటి. ఇది తప్పును సమర్థించుకోవడం కాదు, నీలాంటి పొగరబోతులకు గుణపాఠం చెప్పే ప్రయత్నం. నాకు గుణపాఠం చెప్పాలంటే నీ స్థాయి సరిపోదు. నా స్థాయి ఏమిటో తెలుసుకోవాలని సరదాగా ఉందా? అయితే తెలియచెప్పడానికి నాకు అభ్యంతరం లేదు. అసలు నీకంటూ ఒక స్థాయి ఉంటే కదా చెప్పడానికి, నేను వినడానికి. నీ దృష్టిలో ఏ స్థాయి వాడైతే నీకు పాఠం చెప్పడానికి పనికొస్తాడో చెప్పు. ఆ లెవెల్కి నేను ఎక్కువ తక్కువ అప్పుడు ఆలోచిస్తాను. ఈ ఇంద్రభవనంలో యువరాణిలా ఉండే నేనెక్కడా వీధి రౌడివి. ఆఫ్టర్ ఆల్ వీధి రౌడివి నువ్వెక్కడ? నువ్వు ఆ రూట్లో ఆలోచిస్తున్నావా? నేను తలుచుకుంటే నెల తిరక్క ముందే మీ నాన్నను బికారిని చేసి నిన్ను ప్లాట్ఫామ్ స్థాయికి దిగదార్చి నీకంటే రెట్టింపు ఆస్తిని సంపాదించి నిన్ను నా పర్సనల్ సెక్రటరీగా చేయించుకోగలను. హలో, దొంగతనాలు చేసి ఆస్తి సంపాదిస్తావు, అంతకు మించి నువ్వు చేయగలిగింది ఇంకేంటి? దోపిడీ దొంగలతో చేతులు కలిపి ఓట్లు కూడా పెట్టి కుమారుడయ్యాడు మీ నాన్న. ఆ పార్టీకి ముందున్న అహంకారంతో అదే గొప్ప అనుకుని విర్రవీగుతున్నావు నువ్వు. కానీ నేను కష్టజీవుల కన్నీళ్లు తుడవాలని, బడుగు జీవుల బ్రతుకులు మార్చాలని సమరానికి సిద్ధపడ్డ సామ్రాట్ని. నీ సంగతి నాకు బాగా తెలుసు. ఇంతకు నువ్వెందుకు వచ్చావో అది చెప్పు. నీ మూలంగా అవిటివాడైన వ్యక్తికి 5 లక్షలు ఇమ్మంటే సస్యమేడా అన్నాడు మీ నాన్న. అందుకే స్వయంగా తీసుకెళ్దామని నేనే వచ్చాను. అంటే దొంగతనానికి వచ్చావన్నమాట. సిగ్గు లేదు? సిగ్గుపడటానికి నేను చేసేది చెడ్డ పని కాదుగా. ఆల్ రైట్, ఇక అసలు విషయానికి వస్తున్నా. ఐరన్ బాక్స్ పగలగొట్టి కరెన్సీ తీసుకోమంటావా, లేక నీ సొగసరి అందాలకు అలంకారంగా మారిన నగలు తీసుకోమంటావా? చెప్పు, ఏం తీసుకోమంటావు? అవే తీసుకుంటాను. చాయిస్ ఈజ్ యువర్. షట్ అప్. మర్యాదగా బయటికి వెళ్తావా లేదా పోలీసుల్ని పిలవమంటావా? నువ్వు పిలిచినా వాళ్ళు వచ్చేసరికి మొత్తం అయిపోతుంది. ఎక్కడి నుంచి మొదలు పెట్టమంటావు? ఏం తీసుకోమంటావు? నీ నగల, నీ వగల? ఈ విధంగా దొంగతనాలు చేసే నువ్వు పెద్ద నీతిమంతుల్లా కబుర్లు చెప్తున్నావు. ఛీ! ఇంతకంటే ముష్టెత్తుకొని బ్రతకడం బెటర్. ఓకే, దొంగతనం చేయాల్సిన కర్మ నాకేంటి? ఏకంగా నిన్నే ఎత్తుకెళ్తాను. అప్పుడు 5 లక్షల కర్మ 10 లక్షలు ఇచ్చేనా నీ బాబు నిన్ను తీసుకెళ్తాడు. కమాన్. కదిలేవా కాల్చి పారేస్తా. గీతను నేను తీసుకెళ్తున్నాను. మర్యాదగా నేను అడిగిన డబ్బు తెచ్చి విడిపించుకోమని ధర్మరాజుకు చెప్పు. ఒక్కరోజు మాత్రమే గడువిస్తున్నాను. గడువు దాటిందో గీత తలరాత మారుతుంది.
షట్ గీతం తీసుకెళ్ళిపోయాడు. మంత్రి గారు నన్ను ఊరుకోడు ఇప్పుడు ఎలా? అమ్మయ్యా వచ్చారా సార్? ఇప్పుడు మనం చాలా ఇబ్బందులు ఎరికిపోయాం. ఏమైంది మహేష్? అడ్రస్ దొరకలేదా? వాడితో మనకు చాలా అవసరం ఉందయ్యా. అతని అడ్రస్ దొరికింది. వాడి సంగతి ఇప్పుడు వదిలేయండి. ఇప్పుడు మనకు మరొక సమస్య వచ్చి పడింది. ఉన్న వాడితోనే ఊపిరాడక సస్తుంటే మళ్ళీ మరొక సమస్య. మన గీతను ఆ సామ్రాట్ గారు కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాడు. ఏమిటి నువ్వు చెబుతున్నది? మన వాళ్ళు అంతమంది ఉండగా వాడి గీతను ఎలా తీసుకెళ్ళాడు? వాడు మహా కిలాడి. ఎంతమందిని ఏమార్చగలడు. ఎవరు చాలా ప్రయత్నం చేశారు సార్, కానీ మన గీతను తీసుకుపోయాడు. మై గాడ్, అంత మండి వాడితో మన గీత ఏమైపోతుందో ఇప్పుడు ఎలా? 5 లక్షలు ఇస్తే గీతను వదిలేస్తాట, లేకపోతే గీత బ్రతుకు నాశనం చేస్తానని నీతో చెప్పమన్నాడు. 5 లక్షలు కాకపోతే 10 లక్షలు పడేద్దాం. మన బిడ్డ క్షేమంగా బయటికి రావాలి కదా. అయితే పోలీసులు కబురు చేద్దాం. వాడి చౌక వాళ్ళే ముహూర్తం పెడతారు. Shut up! వాడి మీదకి మనం పోలీసులు ఉసుగొలిపితే వాడు గీతను ఏదైనా చేయగలడు. కనుక అయితే గీతను టైగర్ క్షేమంగా కబురు బయటికి చేద్దాం. రావాలి. అయితే టైగర్ కబురు చేద్దాం. వాడైతే ఏకంగా యుద్ధానికి వెళ్ళి మన గీతను తీసుకొస్తాడు. ఆ సమ్మటి గడికి సమాధి కడతాడు. వాడి తమ్ముడిని విడిపించాల్సిన మనం గీతను విడిపించమని ఏ ముఖం పెట్టుకుని అడగాలి? మంచి ఐడియా వచ్చింది సార్. అశోకం పట్టుకుని ఈ విషయం చెప్పి సహాయం చేయమంటే ఎలా ఉంటుందంటారు? బాగానే ఉంటుంది, కానీ వాడు మనకి దొరకాలిగా. అశోక్ నేను తెలుసుకున్నాను. ఇప్పుడే వెళ్ళి వాడి ఇంటి మీద తిష్ట వేస్తాను. వాడు కనిపించగానే మీ దగ్గరకు తీసుకొస్తాను. శభాష్, మొత్తానికి నీ బుర్ర పాదరసంలాగా పనిచేస్తుంది. వెళ్ళి అశోక్ని వెంట పెట్టుకుని తీసుకునిరా. ఓకే సార్, తప్పకుండా తీసుకొస్తాను. మీరే చూస్తారుగా. జామ చెట్టు కాస్తాయి జామకాయలో జామకాయలో జామకాయలో, మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో మామిడికాయలో మామిడికాయలో. అరే మల్లె చెట్టుకు పూస్తాయి మల్లె పువ్వులో మల్లె పువ్వులో మల్లె పువ్వులో, బంతి చెట్టుకు పూస్తాయి బంతి పువ్వులో బంతి పువ్వులో బంతి పువ్వులో. జడలోన పెడతారు మల్లె చెట్టులో, జడలోన వేస్తారు పూల దండలో. ఊదిరిపోతూ ఉంటాయి బెండకాయలు, మోసు పెంచుతుంటాయి ముల్లకాయలు. ఏదేమైనా గాని ఎవరేమన్నా గాని నేనే డి 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 డి. నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి. నే ముట్టుకుంటే బొగ్గు మంది పచ్చ ఎండు గడ్డి. నీ ముద్దు పేరు బాగుందా స్వాతి రెడ్డి, ఓ ముద్దు పెట్టుకుంటామే వచ్చి ఎక్కు పండి. నీకు నేముంటాది నాకు ఫేముంటాది. నీకు ఫిగర్ ఉంటాది నాకు పొగరుంటాది. తిరగని దేశం లేదు ఎయ్యని ఏషం లేదు. గడవని గండం లేదు పెట్టని దండం లేదు. నా ముద్దు పేరు
నాకేమో సిగ్గు ఉంటది కానీ గిల్లినాము లొల్లి పెడతది లల్లి లల్లే నాకేలేంది తొందర ఏంది రెచ్చిపోయే రోజు ఇంకా ముందు ముందు ఉన్నది నీకేముంది బాదర బంది దొరికినాము తెచ్చనక జామైపోతది నా ముద్దు పేరు వచ్చిందయ్యా వయ్యారి నా ముద్దు పేరు నా ముద్దు పేరు పెట్టుకున్న సాటి రెడ్డి నే ముట్టుకుంటే బొగ్గు మంది పచ్చ ఎండు గడ్డి నీ ముద్దు పేరు బాగుండే సోటి రెడ్డి మా ముద్దు పెట్టుకుంటానే వచ్చి ఎక్కువ బండే పచ్చ ఎండు గడ్డి వచ్చి ఎక్కువ బండే ఇప్పిస్తారని వారి పూరి గుడిసె పీకించిన మంత్రి గారికి వందనం అభివందనం. ఓ నువ్వా మళ్ళీ ఎక్కడికి దాపరించావేమిటి? నీకు వేరే పనేమి లేదా? నీ పని పట్టాలని పని మీద వచ్చాను. ధర్మరాజు, రోజు రోజుకి ఎందుకు ఇంత నీచానికి దిగజారుతున్నావు? నేను ఎంతో గొప్పవాడిగా పేరు తెచ్చుకుని ఉన్నత శిఖరాలకు ఎగబాకుతుంటే ఎగసారిపోతున్నావంటావేమిటి? నువ్వు స్వయం కృషితో అందరూ ఇస్తుంటే నాకు అభ్యంతరం లేదు. కానీ నువ్వు పేదవాళ్ళు రోడ్లు కొట్టి సంపాదిస్తున్నావు, ఆ టైగర్ ద్వారా ఊళ్ళు కొట్టి సంపాదిస్తున్నావు. నా జీవితాన్ని గురించి మాట్లాడే హక్కు కానీ నా బ్రతుకు గురించి విమర్శించే అధికారం కానీ నీకు లేదు. మర్యాదగా వచ్చిన దారిలో వెళ్ళావు. ధర్మరాజు, నువ్వు అవినీతి మార్గంలో అనేక వందల కోట్లు సంపాదించావు. అయినా నీ ధనదాహం తీరలేదా? అన్యం పుణ్యం ఎరిగిన అమాయకులకు ఇళ్ల పట్టాలు ఇప్పిస్తాను నమ్మించి 25 లక్షలు వసూలు చేశావు. ఇళ్ల పట్టాలు కాదు కదా, గోని పట్టాలు కూడా ఇప్పించలేకపోయావు. మర్యాదగా అమాయక ప్రజల డబ్బులు ఎవరిది వారికి తిరిగిచ్చాయి, లేకపోతే పరిస్థితి చాలా దూరం పోతుంది. చూడు, తిరుపతి హుండీలో వేసిన డబ్బులు నా ఖాతాలో వేసిన డబ్బులు పోవటమే కానీ తిరిగి ఇవ్వటం కుదరదు. నీతో దేవుణ్ణి పోల్చుకుని ఆయన్ని అవమానించకు. అధికారాన్ని అక్షయ పత్రిక చేసుకుని ప్రజాసేవ పేరుతో భిక్షమెత్తుకున్న కొత్త రాక్షసుడి నువ్వు చస్తే సానుభూతి చూపించరు సరికదా, సంతోషంతో పండుగ జరుపుకుంటారు. ఏయ్ క్రాంతి, హద్దులు దాటుతున్నావు. బ్రతకాలని ఉంటే బయటికి వెళ్ళావు, లేదంటే ఇక్కడే నిన్ను అంతం చేసి సాయంత్రానికి సంతాప సభ పెడతాను. నీకు అడ్డు వచ్చిన వాళ్ళని హత్య చేసి వాళ్ళ ఆత్మశాంతి కోసం ప్రజల ముందు ప్రార్థన చేయడం నీకు అలవాటేగా. విశ్వశాంతి కోసం నేను వీరమరణం పొందడానికైనా సిద్ధమే. కానీ నీలాంటి రాక్షసుల కక్షకు బలి పుసవులు కాను. అందుకే చివరిసారిగా అడుగుతున్నాను, ఆ అమాయక ప్రజల డబ్బులు ఎవరిది వారికి తిరిగిస్తావా, లేక చలిచీమల లాంటి వాళ్ళ చేతిలో చేస్తావా? నేను నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను. మర్యాదగా నా దారికి అడ్డు తగలడం మానుకోకపోతే నువ్వు లారీ ముద్దుగా చూసుకుంటున్నా నీ చెల్లి ఈ కటి బజారులో వేలం వేస్తాను. ధర్మరాజు, కలియుగ కీచకుడివా, నీచమైన మాటలు మాట్లాడుకు. నీ పాపిస్తూ చూపు నా చెల్లెల మీద పడిందో అందరూ చూస్తుండగానే అసెంబ్లీ మెట్ల మీద అతి దారుణంగా చంపుతాను. ఆ సంగతి గుర్తుంచుకో. ఇక ఉపేక్షించే లాభం లేదు, వీడిని అర్జెంటుగా లేపేయాలి. ఎలాగైతే నేను అశోక్ని తీసుకొచ్చాను. రావయ్యా రా. ఉదయం నుంచి నీ రాక కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు దొరికావన్నమాట. మీరు ఈ రాష్ట్రానికి మంత్రి. ఆఫ్టర్ ఆల్ నేను ఒక పోలీస్ ఆఫీసర్ని. నాతో మీకేంటి సార్ అంత అవసరం? మా మంత్రి గారు పెద్ద ఆపదలో ఉన్నారు, అందుకే మీకోసం అదే పనిగా ఎదురు చూస్తున్నారు. చూడు అశోక్, మనము కావలసిన వాళ్ళం. ఆ సంగతి అమ్మాయి చెప్పింది. నీలాంటి వాడు నాకు అల్లుడవుతున్నాడంటే
ఆనందంతో ఉప్పొంగిపోయాను అనుకో. ఏమిటి సార్ మీరు అనేది? ఇది చాలా అన్యాయం. నీకు తెలియనంత మాత్రాన ఈ దేశానికి వచ్చి నష్టమేమి లేదు. మూసుకొని బయటికి వెళ్ళావు. మా సంగతి వినగానే మీరు పోతారని, అదే పొంగిపోతారని నాకు తెలుసు. ఇంతకు ఏమిటి విషయం? సామ్రాట్ అనేవాడు మా గీతను కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాడు. 5 లక్షలు ఇస్తేనే కానీ వదిలిపెట్టనని బెదిరిస్తున్నాడు. సామ్రాట్ గీతను తీసుకెళ్ళాడా? అవును. ముష్టి డబ్బు నాకు ఒక లెక్క కాదు. కానీ ఒక పోలీస్ ఆఫీసర్కి కాబోయే భార్యని ఒక తీవ్రవాదిని తీసుకెళ్తే గ్రహించలేకపోయాను. నిన్ను పిలిపించాను. ఆల్ రైట్, వాడికి భూమి మీద బ్రతికే రాత లేదు, అందుకే గీతను అపహరించాడు. మీరేం కంగారు పడకండి, వాడిని అంతం చేసైనా సరే నా గీతను కాపాడుకుంటాను. బాబు అశోక్, మరో చిన్న మనవి. నువ్వు బందిపోటు సర్దార్ని బంధించావట. వాడిని కాస్త వదిలేసావంటే నా ప్రాణం కుదుట పడుతుంది. వాడిని వదిలేయడానికి మీ ప్రాణానికి ఏమిటి సంబంధం? వాడిని వదలడం అన్నది జరగని పని. నువ్వు అలా అంటే నేను అన్యాయం అయిపోతాను. వాడిని వదిలిపెట్టకపోతే నా ప్రాణం తీస్తానని పిలుస్తున్నాడయ్యా టైగర్. అర్థమైంది, నీ బాధ నాకు అర్థమైంది. కానీ మీకోసం వాడిని వదిలేసి ఈ దేశానికి నేను ద్రోహం చేయలేను. నేను ఈ రాష్ట్రానికి మంత్రినయ్యా. పైపెచ్చు నీకు కాబోయే మామని. నాకంటే నీకు ఈ దేశమే ఎక్కువ. నువ్వే కాదు, ఎందరు ప్రజానాయకులు ప్రాధేయపడ్డా నా నిర్ణయం మారదు. బాబు అశోక్, అశోక్, जा रही है गिनका ड्रेस जा रही है. వల్లభా నిజ వల్లభా నా కంటికే వరమిది.
తాకి వేశా నన్నే చుట్టేస్తే అల్లాడిపోయా వాయుగుండం మణి కమ్ము తిన్నా నా తోడు నువ్వున్నావంటే పరువారమై కాలేదా నాగదిలో ఉన్న వర్ణ చిత్రం వింత వింతలే ప్రత్యక్షం కాలం మరి తరగదు జరగదు ఒకరికి ఒకరుగా ఉన్నా ఎవరు ఎడవిడది ఎరుకను వేరే పల్లకిలో ఉన్నా స్వాతి ముత్యమై నన్నల్లు పోరా గుండె గోటిలో నువ్వుండి పోరా స్వాతి ముత్యమై నన్నల్లు పోరా గుండె గోటిలో నువ్వుండి పోరా నింగిలో నీలి మేఘమై సాగవా నేలకి వానరాగమై చేరవా బాల గోపిక నేనోపలేనిక వదిలేసి నన్నిలా నువ్వెళ్ళిపోకలా కల కల కలలా స్వాతి ముత్యమై నన్నల్లు పోరా గుండె గుడిలో నువ్వుండి పోరా
సరి నిన్ను చూస్తే పులకింతలేరా పేకె పాప ఒళ్ళో నడేరా సొగసు నెట్ట చేకేదువారా కన్యకామణి సరసాలు చాలు పదవే వదిలేసి నన్నిలా నువ్వెళ్ళిపోకలా కలా కలా కలలా సాకి ముత్యమై నన్నల్లు కోరా గుండె గూటిలో నువ్వుండిపోరా పంచుతుంటే లిప్ స్వీట్ పెరిగిపోదా హార్ట్ బీట్ మారం మనాలి దూరం తగ్గాలి అప్పుడే ఆనందమే కౌగిలిస్తా కన్ను వీటు వెంట వస్తా వెన్ను వీటు కారా హుషారు చూపి నిజోరు అందోయినాంతమే వెంట పడితేనే రెచ్చిపోతా రెచ్చిపోతే ఆ చిచ్చి కొడతా చిచ్చి కొడితే నీరెచ్చు కొడతా మిస్సు కాస్తా మిస్సెస్సునవుతా నేనాగలేనురా నా మాట కాస్త వినరా ఉయ్యాలలో పర్రా ఒడి చేరి అందగాడా అలా అలా అలరా స్వాతి ముత్యమా నన్నల్లుకోవా గుండె గుండెలో ఉండిపోరా నింగిలో నీలి మేఘమై సాగవా నీలకి వానరాగమై చేరవా భూగాల గోపిక నేనోపలేనిక వదిలేసి నన్నిలా నువ్వెళ్ళిపోకలా కలా కలా కలలా నువ్వు బయటికి వెళ్ళడానికి వెళ్ళారు. అవును, నీకేం కావాలని మేము తెచ్చిస్తాం. మీరేం తెచ్చిచ్చినా నాకు అవసరం లేదు. ఇప్పుడు నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. వీళ్ళు ఏదో చెప్తున్నావు కనుక మా మాట విను. నేను మీ మాట వినడానికి నేనేమి మీ బానిసను కాదు. నిన్ను బానిసగా భావించడం లేదు, అతిథిగా అభిమానిస్తున్నాం. ఎవరికి కావాలి మీ అభిమానం? నాకు కావాల్సింది స్వాతంత్రం. ఈ ఇంట్లో స్వేచ్ఛగా ఉండొచ్చు, స్వతంత్రంగా తిరగచ్చు. అంతేకాని బయటకు పోవాలని ప్రయత్నిస్తే మాత్రం ప్రమాదం. ఏంటి? నేను ఈ రాష్ట్రాన్ని పాలించే మంత్రి గారి అమ్మాయిని. మీ పెత్తనం నా మీద చూపిస్తున్నారేంటి? మా ప్రాణాలైనా వదులుకుంటాం కానీ సమ్రాట్ మాట మాత్రం దాటం. సామ్రాట్ ఒక దోపిడీ దొంగ. అతని మీద మీకు అభిమానం ఉంటే అతనికి గుడి కట్టించుకొని పూజలు చేసుకోండి. గీత, సమ్రాట్ దొంగ కాదు, ద్రోహి అంతకంటే కాదు, మానవత్వం ఉన్న మనిషి. మాలాంటి ఎందరో భాగ్యమని ఆదుకోవడానికి అవతరించిన మహాపురుషుడు, మాకు కనిపించే దేవుడు. అయ్యయ్యో, అతని మీద బత్తి మీకు బాగా ముదిరినట్టుంది. మిమ్మల్ని చూస్తే నాకు
జాలేస్తుంది పాపం. సరే, మీకు అంత పిచ్చే ఉంటే గుడి కట్టించుకొని పూజలు చేసుకొని రోజు భజన చేసుకోండి. తప్పులేదు గీత, ఆ పుణ్యాత్ముడి కోసం ఎన్ని పూజలు చేసినా తప్పులేదు. సమాజాన్ని దేవాలయంగా భావించి పేదవాళ్ళను దేవుడిగా గౌరవించే సామ్రాట్ కోసం ఈ పేటలోని ప్రజలందరూ గుండెని గుడిగా చేసి పూజిస్తుంటారు తెలుసా? నాకు ఇప్పుడు బాగా అర్థమైంది, ఇది ఒక పిచ్చి వాళ్ళ స్వర్గమని. మీకు ఆ సామ్రాట్ మీద బాగా పిచ్చి ముదిరిందని బాగా అర్థమైంది. మీరు ఇలానే అతని మీద అభిమానం పెంచుకొని బావిలో కప్పల్లా బ్రతకండి. పొరపాటు గీత, మేము బలిపశువులంగా భావించడం లేదు. ఆ పుణ్యాత్ముడి కోసం ఎన్ని పూజలు చేసినా తప్పులేదు. నిరుద్యోగ సమస్యతో నిరాశ నింపుకొని ఆత్మహత్య చేసుకోబోతున్న మమ్మల్ని రక్షించాడు. బ్రతుకంటే అర్థం బోధించాడు, జీవితానికో పరమార్థం ప్రబోధించాడు. మాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్ని సామ్రాటే. మీకు పిచ్చి బాగా ముదిరినట్టుంది. మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. గీత ఎప్పుడు అలా ఎదురు అమాయకులను ఆదుకోవాలని ప్రతి క్షణం పరితపించబోయే సున్నితమైన మనసు నాది. అబ్బో, నీ గొప్పతనం గురించి నువ్వే చెప్పుకోవాలి మరి. అది నిజమని నమ్మి ఈ ప్రజలందరూ మోసపోతున్నారు. నువ్వు అవివేకి కాదు, అన్నీ తెలిసిన అహంకారివి. అతలోక సౌందర్యంతో మండు టెన్నని పండు టెన్నెల్లా మార్చే అందాల రాశివి. చిచ్చి, నేను ద్వేషించే మగాడు నా అందం గురించి పొగుడుతుంటే నాకు అసహ్యంగా ఉంది. నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను కావాలనుకున్న ఆడది నేను కావాలనుకుంటే నా కౌగిలికి అంత దగ్గరగా ఉంది. దగ్గరగా ఉన్నంత మాత్రాన నేను నీకు దక్కుతానని అనుకోవడం నీ అపోహ. అంది అందకుండా ఊరించే నీ అందాన్ని చూస్తుంటే నా గుండెల్లో నిన్ను పొందాలనే కోరిక కొండలా పెరుగుతుంది. ఓనీ దాటిని నీ వయసుకు బోనీ చేయని నీ సొగసుకు సాంబ్రాణి వేసి నిన్ను కసిగా అనుభవించాలని ఆశగా ఉంది. చూడు, నీ ఆశ ఎప్పటికీ నెరవేరదు. నీ ఆశ నీ ప్రాణం తీసే పాశంగా మారుతుంది. జాగ్రత్త. ఏమిటా లుక్కు? కెక్కుగా ఉంది. యు నో మిస్ గీత, వారం రోజులు డే అండ్ నైట్ ఫైట్ చేసిన తనివి తీరని అందం నీది. షట్ అప్. ఆడది ఒంటరిగా దొరికింది కదా అని పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. ఇదేనా నీ సంస్కారం? అది నా తప్పు కాదు. నీ సంస్కారానికి నమస్కారం పెట్టి నీ యవ్వన పురస్కారం పొందాలనే నా తప్పు. అసలు ఫుడ్ సంగతే మర్చిపోయి గడ్డకే అంకితం అనిపించే నీ శృంగార శ్రోయిగాన్ని చూస్తుంటే నాకు జీవితం అంతా నీచెంతనే ఉండాలనిపిస్తుంది. అసాధ్యమైన దాని గురించి సుసాధ్యం అనుకుని మాట్లాడే నిన్ను చూస్తుంటే చిచ్చే నాకు చాలా అసహ్యంగా ఉంది. అబాసు పాలవుతావు, జాగ్రత్త. ఈ సామ్రాట్కి అసాధ్యం అంటేనే అదురు పుడుతుంది. నేను పొందాలి అనుకున్న తర్వాత అది కోటలో యువరాణి అయినా తోటలో విరభూని అయినా నాకు దక్కి తీరాలి.
చూడు నీ ఆరాటం అదుపు తప్పుతుంది సామ్రాట్. అందుకే నువ్వు ఇలా విచక్షణ లేకుండా మాట్లాడుతున్నావు. విలక్షణమైన నీ అందం ప్రతి క్షణం నన్ను పరవశింపచేస్తుంది. సలక్షణంగా మాట్లాడడం సాధ్యం కాదు. రోజు రోజుకి పెరుగుతున్న నీ అందం నా దాహం తీరే దానవుళ్ళ మారుస్తుంది. పాపం నువ్వు దేవుడవని నమ్మే ఈ జనం పాపం నీ చేతిలో బాగా మోసపోతున్నారు. ఏ ఆడది దేశించినా ఊరుకుంటాను, కానీ నువ్వు ప్రేమించకపోతే నేను భరించలేను. గీత, నా ఆశయాల కోసం రుచిలా జీవిస్తున్న నన్ను నీ అందంతో ఆకర్షించావు, నా మనసును మళ్లించావు. ముల్లోకాలు తల్లకిందులు చేసిన నీ అందాన్ని అందుకుంటాను. ఇది నిజం గీత, జరిగి తీరుతుంది. వెచ్చంగా మల్లె పూలు నలగని మెత్తంగా కొంటె పెదవి ముద్దు పాట పాడంగా పల్లెగాడు వెన్ను తట్టగా ఆ హుషారులో ఒళ్ళు తుళ్ళి ఊయలుగగా శ్రీరంగ ఏరువాక సాగని ఏకంగా సోలిపో మజ మజగా పొంగే పరువాల మతే చడంగా ముద్దడుకునే వయసుకి అది సుఖంగా ఓ రంగ శ్రీరంగ ఏరువాక సాగని గంగా ముక్కు పుడక వెలుతురులో మోజు వెచ్చగా చెవిలో చెప్పనా వినే విధంగా గుడిలో చేరితే హడావిడిగా రావే చిన్నారి ఖుషి ఖుషిగా నీలో దాగుంట భలే భలేగా ప్రియంగా నీ కోగిలిలో
వెచ్చంగా వెచ్చంగా మల్లె పూలు నలగని మెత్తంగా కొండె పెదవి ముద్దు పాట పాడంగా ఆ హుషారులో ఒళ్ళు తుళ్ళి ఊయలుగగా అత్తింటి కోసం తిరిగి తిరిగి నా కాలు పడిపోయిరా బాబు. వీళ్ళైనా అతికిస్తారంటావా? నాకు నమ్మకం లేదురా నాన్న. ఇక లాభం లేదురా, మనం ఎలాగైనా ఇల్లు కట్టాల్సిందే. అవునరా, కట్టాలనుకుంటున్నాం, కట్టి తీరాల్సిందే. కరెక్టేరా, మనకు స్థలం లేదుగా, ఏం చేద్దాం? స్థలముదేముందిరా, ఎక్కడ ఖాళీ కనపడితే అక్కడ కట్టేద్దాం. నాకెక్కడా ఖాళీ స్థలం కనబడటం లేదురా. ఊరు బయట పోరంబోకు స్థలాలు మన మీసాల రాముడు గారు ఏమన్నా ఉన్నాయో చూద్దాం. పోరంబోకు నాయాల. మరి నీ అనాకాని ఐడియా చెప్పు, అది చూద్దాం. చక్కగా చక్కగా సుశలమైన ఉండడు. ఓరి నీ అబ్బా, నీవన్నీ దయ్యం బుద్ధిలేరా, నీకు అలాంటి ఐడియాలు వస్తున్నాయో. ఏం పాపం, ఇవేమన్నా దేవుళ్ళు అడిగమంటారా? అవునరా, నేను దేవేంద్రుడిలా ఉంటాడ్రా, అందుకే అందరూ నన్ను అందగాడా అని పిలుస్తారు. నిజమే రోయ్, ఈ ఊర్లో జనానికి అబ్బగాని పిలవాలని ఉద్దేశం. నోరు తిరక అందగాడా అంటున్నారు, ఆ మాత్రానికి ఆనందపడిపోతున్నావా? నిన్ను ఊగపై మీద ఉడకబెట్టాలరా, అప్పుడు కానీ తప్పుడు కుదర మానవం. రే, నిన్ను కట్ల పొయ్యి మీద కాలబెట్టాలరా, అప్పుడు కానీ కోతలు మానవు. నేను అచ్చమైన బంగారం లాంటి పచ్చిన సారి మాట్లాడుతుంటే కోతలంటే కోతినాయాల. రే, సాచి కొట్టినట్టు చచ్చూరుకుంటావు, నేనంటే లెక్కలు ఎవరు మాట్లాడుతున్నావు? ఇక లాభం లేదా, నా మీదకి నువ్వు ఒంటి కాలుతో వస్తున్నావు, నీకు కుంటి కాలు చేయాల్సిందే. నా జోలికి రావటానికి మా బజారులో జనం బయటికి రావడమే మానేశారు. అబ్బా, నువ్వు అంత మనగాడివా, ఇంతకీ నువ్వేం చేస్తావురా? ఏం చేస్తానా? అవునరా. ఏం చేస్తానని అడుగుతున్నావు? అవునరా. నా మీదకి రావటానికి ఆడ మగైనా సరే తేడా లేకుండా గిచ్చుతాను, కురుగుతాను. పాపం, వాళ్ళు కాబట్టి వదిలేశారు, కానీ అదే నేనైతే ఏం చేస్తావు? తలకొట్టు బలాస్తావా? కాదు, మర్యాదగా దగ్గరకు పిలిచి మక్కలు ఎరగదంటాను. ఇలాంటి వాళ్ళు చాలా మంది చూసే కానీ పని చూసుకో. చూసుకుందామనే ఉంది, కానీ ఇక్కడ చొక్కలు కనబడటం లేదురా. కనిపించేది రాత్రి పూట, పగల కాదు. ఒరే నీ బొంద, నేను చెప్పేది ఆ చొక్కల గురించి కాదు రా, చక్కని చొక్కల గురించి. మరి ఏ చుక్కలు రా? అన్నట్టుగానే వచ్చింది చుక్క. వచ్చింది రో, నిజంగాను. ఓ కిరీటమయ్య, నువ్వు అత్త కోసం అల్లాడిపోతున్నావుగా, వచ్చింది రా, ఎక్కడున్నా సరే. ఇదిగో అమ్మాయి, ఎక్కడ పడితే అక్కడ కనపడుతున్నావు. ఏ ఊరు మంది? మా ఊరేరా, కాదంటావా? కన్యాకుమారి. అది సరే కానీ మీ
మీరు ఇక్కడికి వచ్చారేంటి కోతి బాబులు? నిన్ను చూసిపోదామని దొంగసాటిగా వచ్చాం. వాడి బొంద అన్ని అబద్ధాలే. నేను మాత్రం నిజంగా నీకోసం వచ్చేదే పాప. ఇదిగో లాస్ట్ టైం వచ్చినప్పుడు మీకు వాతలు పెట్టా నా సంగతి. చెప్పండి ఎందుకు వచ్చారు? అద్దె కొంపు కోసం అదే పనిగా తిరిగితే ఇక్కడికి వచ్చాం. అవును పాప, మా పర్సనాలిటీని చూసి మా ఊళ్ళో ఎవ్వరు ఆంటీలు కూడా ఇల్లు అద్దెకోవడం లేదు. అందుకే వచ్చిందన్నే వెళ్ళిపోతున్నాం. పాపరా, మనకే కొంప దొరుకుతుందో ఎదుక్కుందాం. ఆగండి. అబ్బా, పిలిచావా పాప? ఏం కావాలి? సరే కానీ ఒక చిన్న విషయం, మీతో పాటు నేను కూడా వస్తా, తీసుకెళ్తారా? మీకు పుణ్యం ఉంటుంది బాబు. మాకెందుకు? నువ్వు ఏదైనా లంచం ఇస్తే చెప్పు, తీసుకెళ్తాం. మాకు ఆమ్యామ్యం కానీ ఇచ్చావంటే ఎలాగైనా తీసుకుపోతాం. అయితే ఏం కావాలో చెప్పండి. అతుక్కుని లగోలేవంటే అతుక్కుని తీసుకెళ్తాం. నువ్వు గడుక్కుని వాడేసుకుంటే నేను ఎలాగైనా బయటికి తీసుకెళ్తాం.